హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ షాప్లో ఉన్నాను. ఒక చిన్న మాట. ఒక మనిషికి ఊహ వచ్చిన కాడి నుంచి మళ్ళా ఆ మట్టిలో కలిసిపోయేదాకా బాధలు, కన్నీళ్ళు, అపనిందలు, మాటలు, అది ఆ జీవితం అలా రాసి ఆ బ్రహ్మ పంపిస్తాడేమో తెలియదు. అవన్నీ పడంది తప్పదు. అంత గొప్ప మహనీయుడు, దానకర్ణుడు, విజయకర్ణుడు ఆ స్వామికే తప్పలేదు అపనిందలు, శాపాలు, మాటలు. మంచి యుద్ధంలో నీ రథం కుంగిపోవుగా, కానీ ఈ భూమాత ఆమె గర్భంలో కలుపుకునే ఆ తల్లే ఆయనకి అంత శాపాన్ని ఇచ్చింది. ఆయన చేసింది మంచి పని. ఇది ఒక పసిబిడ్డకి నెయ్యి పిండి ఆ నెయ్యి నా బిడ్డకు అప్పచెప్పాలి, ఒలకపోసుకుంది నా నుంచే కదా అని. కానీ మంచి పని అయినా సరే ఆ అపనిందలు తప్పలేదు, ఆ శాపాలు తప్పలేదు. అంత యుద్ధంలో కూడా ఆయన దానం చేసే మరణించాడు. అలాంటి కర్ణుడికే తప్పని బాధలు సామాన్య మానవులు. ఒక్కొక్క మనిషి జీవితం రాలిపోయే వరకు మాటలు, బాధలు అసలు అవి చెప్పేవి కావు. అలా పడిపోవాల్సిందే. ఆ మాటలు, ఆ బాధలు, ఆ కష్టాలు ఆ మనిషితోటి అవి పోతాయేమో కర్ణుడి చేపల్లాగా. అందుకే అంటారు, నా జీవితం అంతా కర్ణుడి చేపల్లాగే మోస్తూనే ఉన్నానురా నేను అని. అవునా? ఇంకోటి చెప్పనా అండి, మంచితనానికి శత్రువులు ఎక్కువ, బడాయి మాటలకి మిత్రువులు ఎక్కువ. అందుకే మంచికి ఎప్పుడు కష్టాలు అని అంటారా? అవునంటే లైక్ చేయండి, తప్పుంటే క్షమించండి.